హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో రాగి పిండితో కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది. కేక్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు, కానీ బయట తినే కేక్ కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా కేక్ అనేది టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 కప్పుల తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లంలో 2 స్పూన్ల వాటర్ వేసుకోవాలండి. వాటర్ అనేది కొంచెమే వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. బెల్లం మొత్తాన్ని బాగా ఇలా కరగనివ్వాలి. ముక్కలు లేకుండా ఇలా కరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ బెల్లం సిరప్ని స్ట్రెయినర్తో ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న బెల్లం సిరప్ని బాగా చల్లారనివ్వాలి. మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోనే బెల్లం సిరప్ని వేసుకుంటున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ బెల్లం సిరప్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ అయ్యేటట్టు విస్కర్తో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని దీంట్లో మనం ఆయిల్ ఏదైతే కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పెరుగుని తీసుకుంటున్నాను. రూమ్ టెంపరేచర్ ఉన్న పెరుగునే వేసుకోవాలండి. పుల్లగా ఉండకూడదు, అలా అని కూల్గా ఉండకూడదు. ఇప్పుడు ఈ పెరుగు మొత్తం దాంట్లో బాగా కలిసేటట్టు విస్కర్తో ఈ విధంగా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. దీంట్లో స్ట్రెయినర్తో 1 కప్పు రాగి పిండిని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. ఈ విధంగా స్ట్రెయినర్తో ఈ పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి. ఈ 1 కప్పు రాగి పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత దీంట్లోనే 1 కప్పు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. ఇలా గోధుమ పిండిని కూడా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలండి. రాగి పిండి అచ్చంగా రాగి పిండితో చేసుకుంటే కేక్ అనేది ఇలా విడిపోతూ వస్తుందండి. అందుకనే గోధుమ పిండిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా 1 కప్పు రాగి పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను, లేదా వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని విస్కర్తో నిదానంగా ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. పిండి అనేది పల్చగా అనిపిస్తే కనుక ఇంకొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చండి. లేదా గట్టిగా ఉందనుకో కొన్ని పాలను యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెని పెట్టుకోవాలి. నేను కుక్కర్ని పెట్టుకున్నానండి. దీంట్లో సాల్ట్ని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. అది హీట్ అయ్యేలోగా ఒక మందపాటి గిన్నెని తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా గిన్నె మొత్తానికి అప్లై చేసుకొని దీంట్లో కొంచెం పిండిని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కేక్ అనేది అంటుకోకుండా వస్తుందండి. ఇలా రెడీ చేసుకున్న గిన్నెలో కేక్ ప్యాటర్న్ని ఇలా వేసుకుందాం. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గిన్నెని ఇలా ట్యాప్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే అవి ఫిల్ అవుతాయండి. దీంట్లోనే కొన్ని జీడిపప్పు నేను వేసుకుంటున్నాను. ఇలా పైన కట్ చేసుకొని వేసుకోవాలి. కుక్కర్ మూత తీసి మనం రెడీగా చేసుకున్న కేక్ ప్యాటర్న్ని గిన్నెని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 25 నుంచి 30 నిమిషాలు పడుతుందండి. ఇలా మూత పెట్టుకొని కుక్కర్ విజిల్ పెట్టకుండా కుక్ చేసుకోవాలి. కేక్ అనేది ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకుందాం. స్పూన్కి లంటనట్లయితే
కేక్ అనేది ఉడికినట్లే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా దీన్ని చల్లారనిద్దాం. ఇలా చల్లారిన కేక్ని మనం చాక్తో చుట్టూ ఒకసారి ఇలా అనుకోవాలండి. ఈ విధంగా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చాక్తో ఇలా అనుకొని దీని మీద ఒక ప్లేట్ని బార్లించుకొని కేక్ని తీసుకుందాం. చూడండి, అంటుకోకుండా చాలా బాగా వచ్చింది కదా. చూడడానికి కూడా ఫ్లఫీగా కనిపిస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే కేక్ మనకి రెడీ అయిపోయినట్లే. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ రాగి కేక్ రెడీ అయిపోయినట్లే. సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.